నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మకర రాశి వారికి మన సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది? ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం, ఇంకా అన్ని విభాగాల్లోనూ కొత్త సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? చాలా చక్కగా అడిగారండి. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ యొక్క లగ్నము లేదా రాశి వారి కనుక చూసుకున్నట్లయితే మకరం వారికి 8, 14 అంటే ఆదాయం 8, 14 వ్యయంగా చూపిస్తుంది. అలాగే 4, 5 అంటే రాజ్యపూజ్యం 4, అవమానించే వాళ్ళ సంఖ్య 5. మరి ఇక్కడ మనం పంచాంగం చూసుకోగానే ఇదే చూసుకుంటాం అందరం. వెంటనే ఏమైపోతుందంటే అయ్యి బాబా 8, 14 అని అనిపిస్తుంటుంది. కానీ నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా, ఆ క్యాలిక్యులేషన్స్ని మార్చుకునేటువంటి స్థితి కూడా మనకు భగవంతుడు కల్పించాడు, ఖచ్చితంగా కల్పించాడండి. ఇక్కడ ఏంటి, ఆదాయం పెంచడానికి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఒక లక్ ఏంటంటే ఎల్నాడ్సన్ అయిపోయింది వీరికి. పెద్ద రిలీఫ్ అది. పెద్ద రిలీఫ్ ఫస్ట్, పెద్ద రిలీఫ్ అది. మీద ఒక బండ తీస్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి అనుకోవచ్చు ఉంటుంది. ఓకే, అయితే వీళ్ళు ఫస్ట్ 2 months కొంచెం ఫైనాన్స్ ఎవరికైనా ఇచ్చే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. షూరిటీలు కూడా దూరంగా ఉండడం బెటర్ అంటారు. కొంచెం దూరంగా ఉండడం బెటర్. అందులోని పర్టికులర్గా భూమి కోసం డబ్బులు ఇస్తాను చూసారు. ఒక్కోసారి ఏదో పలానా ల్యాండ్ కొనుక్కుందామని డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటే ఏవో కథలు చెప్తూ ఉంటారు. పేపర్లో ఫేక్ ఉండటం, లేకపోతే లేదండి ఆ పేపర్స్ అక్కడ పెట్టామండి విడిపించుకొని తీసుకొస్తున్నామంటారు. ఏవేవో కథలు చెప్తుంటారు. భూమికి ధనం ఇచ్చే విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారు మొదటి 3 నెలలు. అలాగే వీళ్ళకి ఫైనాన్షియల్ పెరగాలనుకున్నాక 8, 14 ఉందిగా, ఖర్చు తగ్గాలి, ఫైనాన్షియల్ పెరగాలి. ఖర్చు తగ్గాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే మకరం వారు శనగలు దానంగా ఇవ్వడం కానీ, గోవుకి అరటికాయలు తినిపించడం కానీ, దత్తుణ్ణి రోజు ఒక్క 10 నిమిషాలు స్మరించడం కానీ చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి వ్యయం తగ్గిపోతుంది. ఇంకా అందులో సందేహమేం లేదు. మరి ఆదాయం పెరగాలి అంటే ఓం కాలభైరవాయ నమః, లేదా ఇంకో మార్గం కూడా ఉంది. ఏమిటది అంటే బుధ మరియు శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసిన, గోవుకి బెల్లం తినిపించిన ఖచ్చితంగా ఆదాయం పెరిగి తీరుతుంది. ఇంక అందులో డౌట్ ఏం లేదు. దీంతోపాటు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని, లేదండి అలా కాదండి నాకు కొంతమందికి ఎలా ఉంటుందంటే శనికుజుల కలయిక ఉంటుంది. ఆదాయం పెరగడం సంగతి పక్క పెట్టండి, ఆదాయం గురించే రోజు గొడవలు అవుతాయి. అలాంటప్పుడు లలితాహాసనామాలు ఇంకో అద్భుతమైన మంత్రం ఉందండి. ఏంటంటే అది ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయే నమః. ఖచ్చితంగా పనిచేస్తుంది, ఇంక అందులో సందేహమేం లేదు. మనం ఎక్కడా కూడా ఇది పనిచేస్తుందేమో పనిచేయదేమో అని సంశయించాల్సిన పని లేదు. అలాంటి ఒక క్యాండిల్ ఉందనుకోండి, వేలు పెట్టేటప్పుడు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, అది కాలుతుంది. అది ఎలా అయితే వేలు పెడితే కాలుతుందో అగ్ని, అలాగే మన పాపాన్ని దహింపజేసి మనకి పుణ్యాన్ని ఇచ్చి ఈ మంత్రం మనకి ధనాన్ని ఇస్తుంది. అందులో సందేహం ఏమీ లేదు. ఓకే, అది. ఇక ఈ రాజ్యపూజ్యం అవమానం విషయంలో 4, 5గా ఉంది కాబట్టి రాజ్యపూజ్యం పెరగాలి అంటే శ్రీమాత్రే నమః అనే మంత్రం ఖచ్చితంగా రాజ్యపూజ్యాన్ని పెంచుతుంది. అవమానం తగ్గాలి అంటే మాత్రం మకరం వారు కాస్త నూనెని దానంగా ఇవ్వడం ద్వారా, నువ్వులు దానంగా ఇవ్వడం ద్వారా అవమానాన్ని తగ్గించుకోవాలి. ఏదన్నా దేవాలయంలో ఇవ్వచ్చు, ఆలయాల్లో దీపారాధనకు వాడుకోండి. ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కనుక శివాలయంలో ఇచ్చే నూనె మీ కర్మని ఖచ్చితంగా తగ్గిస్తుంది. శనివారం నాడు కనుక ఇస్తే భక్తి శ్రద్ధలతో ఇవ్వాలి. ఎలా అంటే ఏదో చెప్పారు గురువుగారు యూట్యూబ్లో, అబ్బా ఇది ఒక 100 రూపాయల పని ఏమిట్రా బాబు, ఇవ్వకపోతే పోదేమో అని భయం. అలా కాకుండా ఆనందంగా ఒక తల్లి పిల్లవాడికి తినిపిస్తుంది, అదిగో కాదని నోట్లో అన్నం పెట్టేస్తుంది అంటే ఆనందపడిపోతుంది, ఈ ముద్ద నేను పెట్టగలిగాను అని వాడు మారం చేసేవాడికి. ఒక తల్లి బిడ్డకి ఎలా అయితే తినిపిస్తుందో అన్నాన్ని, ఒక డ్రెస్ వేసి ఎలా మురిసిపోతుందో భగవంతుడికి అలా చేయాలి. ఆటోమేటిక్గా ఫలితం ఉంటుంది. అంటే ఎంత అదృష్టమో నేను దీపారాధన నేను ఇవ్వగలుగుతున్నా ఆ భావంతో ఇవ్వాలి, ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి. అలాగే వీళ్ళకి ధనానికి ఇందాక మనం అనుకున్నాం ఎల్నాడ్సన్ ఎలాగో పోయింది కాబట్టి ఫైన్. ఒక 2 నెలలు కొంచెం ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. ఆ సమయాల్లో కాస్త గోవు క్యారెట్స్ కనుక పెడితే ఆ దోషం కూడా తగ్గుతుంది. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే వీరికి శుక్ర బలం ఎలా ఉంటుంది, ఏమిటి, శుక్రుడికి సంబంధించిన ఏమైనా దోషాలు ఉంటాయా అని చెప్పి చూసుకుంటే ఏమీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే గురుబలం ఎలాగో దశమం మీద ఉందిగా కాబట్టి మనం దాని నుంచి పెద్దగా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగ విషయంలో ఎలాగో 3లో శని వచ్చేసాడు. 3లో శని అంటేనే ఎఫర్ట్, మన ఎఫర్ట్కి ఎంతవరకు ఆయన ఫలితం ఇస్తాడు అనేటువంటిది. కాకపోతే 3లో శని ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు
కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి. పదాలు మెయిన్గా చూసుకోవాలి, ఎలా మాట్లాడాలి. కమ్యూనికేషన్ స్థానం కదా. మనం దీర్ఘం తీసినా అక్కడ అవతల వ్యక్తి "ఆ, ఏంటి ఆ దీర్ఘం తీశాడు" అంటాడు. ఒక్కొక్కసారి రామ అన్న బూతులు వినిపిస్తుంది. అనిపిస్తుంది. మనం చూడండి ఎప్పుడైనా దానా ఆహా అన్నామంటే చాలు, ఏమిటి ఆహా అన్నాడు ఏంటి, ఏ ఉద్దేశంతో అన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలండి. నోరు బాగుంటే ఊరు బాగుంది అంటారు. ఇక నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు, అలాగే విదేశీ ప్రయత్నాల పరిస్థితి ఏంటంటారు? నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయండి, పెద్దగా భయపడాల్సిన పని లేదు. అందులో ముఖ్యంగా టీచింగ్, బ్యాంకింగ్, కన్సల్టెన్సీ సెంటర్స్లో జాబ్ చేసేటువంటి వారికి, అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్స్లో చేసేటువంటి వారికి, మార్కెటింగ్ రంగాల్లో చేసేటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అది ఇక వ్యాపార రంగాలు అంటారా, వ్యాపారాలకి కారకుడు లాభాధిపతి అయినటువంటి కుజుడు నీచ పొందుతున్నాడు సప్తమంలో. సప్తమంలో నీచబడ్డప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా మొదటి 3 నెలలు వివాహము, అదేవిధంగా బిజినెస్లో పార్ట్నర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మొదటి 3 నెలలు. తర్వాత వ్యాపారాల అభివృద్ధి ఉంటుంది. 3 నెలల తర్వాత ఏంటంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం, పార్ట్నర్షిప్ బిజినెస్ లో కూడా కలిసి వస్తాయి అంటారా? తర్వాత వెళ్ళే తర్వాత కలిసి వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడానండి, మీరు పార్ట్నర్షిప్స్ చేయాలన్నా, ఇండివిజువల్గా చేయాలన్నా మీ జన్మజాతకంలో ఉంటుంది. మీకు సప్తమం బాగుంది, పార్ట్నర్షిప్స్ చేయొచ్చు. పార్ట్నర్స్ ద్వారానే డబ్బులు వచ్చే యోగాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు సింగిల్గా చేస్తే కలిసి రాదు వాళ్ళకి. సప్తమాధిపతి, ధనాధిపతి కలిసి ఉన్నారనుకోండి, వాళ్ళు పార్ట్నర్షిప్ చేస్తేనే వాళ్ళకి రూపాయి. అలా కాకుండా సప్తమాధిపతి, వ్యయాధిపతి కలిసి ఉన్నాడు అనుకోండి, పార్ట్నర్షిప్ చేయడం ద్వారా నష్టం. ఫస్ట్ మీరు ఈ కాంబినేషన్ చూడాలి. ఈ కాంబినేషన్ చూసినా ఓకే నాకు పార్ట్నర్షిప్స్ కలిసి వస్తుంది, ఎవరు మంచి పార్ట్నర్, వాళ్ళు మిమ్మల్ని ఆటోమేటిక్గా తీసుకెళ్తారు. అలా కాకుండా ఒక్కోసారి ఏమవుతుంది, యోగం ఉంటుంది కానీ దశ కలిసి రాదు. దశ మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, అవి ఖచ్చితంగా చూసుకోవాలి. గురుగారు, ఈ ఏళ్ళనాటి శని పోతుంది కాబట్టి అవునండి, భూ కబ్జాలకు గురైన వారు కావచ్చు, పోలీస్ స్టేషన్లు, కోర్టులకి న్యాయం కోసం తిరుగుతున్న వాళ్ళకి ఉపశమనం లభించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? తప్పకుండా అండి. కాకపోతే ఎప్పుడైనా సరే భూ కబ్జా జరిగినప్పుడు శాస్త్రంలో చెప్పిన అంశం ఏమిటంటేనండి, అంటే మనకు తెలియక ఈ పురాణాలు తెలియక ఏవో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. కానీ ఒక విషయం చెప్తా, ఎవరైనా ఇంత మాత్రం భూమిని వాడు అధీనం చేసుకున్న 1000 జన్మలు మలంలో పురుగుగా పుడతాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గరుడ పురాణంలో ఉన్న విషయం. ఇది మలంలో పురుగు అంటే ఒకసారి ఆలోచించండి, 1000 జన్మలు, అది కూడా 1 జన్మ 2 జన్మలు కాదు. భూ కబ్జాలు ఎవరైతే చేస్తారు. రెండవది, భూ కబ్జా జరిగింది ధర్మంగా అయిన భూమి అయితే కనుక వారాహి అమ్మవారిని కనుక పట్టుకుంటే 100% వాడంతా వాడు తీసుకొచ్చి పేపర్లు ఇవ్వాల్సిందే. ఇంకా అందులో సందేహమే లేదు. ఎక్కడ సందేహం చేయకుండా చేయాలి, నిజంగా ధర్మంగా. వీడు ఆల్రెడీ కబ్జా చేసి నాకు రావాలని వారాహి చేసుకుంటే వారాహి అష్టోత్తరం పొద్దున సాయంత్రం దీపం పెట్టమ్మా, నిన్నే నమ్ముకున్నాను, నేను కష్టపడి సంపాదించుకున్న భూమి, నేను రూపాయి దాచుకున్న భూమి ఎవడో వచ్చి కబ్జా చేసేసాడు అని అనుకోని అది నువ్వు తీర్చు తల్లి అని వారాహి అమ్మవారిని చేస్తే వాడికి ఇంకా వాడంతటా వాడికి వచ్చి నాకు బాబాయ్ ఈ భూమి వల్ల నాకు ఏదో కలుగుతుందని చెప్పి ఇచ్చేస్తాడు. 100% డౌట్ లేదు. అందులో పర్టికులర్గా కుంకుమతో కనుక పూజ చేసినట్లయితే, కుంకుమతో పూజ చేయడము, ఎర్ర అన్నాన్ని బలిపెట్టి పూజ చేస్తారండి. అంటే ఇవి కాదు, బలి అంటే ఎంతసేపు ఈ కోళ్ళు, కుక్కలు, నరబళ్ళు ఇవి కాదు. మన ఎర్రన్నాన్ని పెట్టి బలిమంత్రం ఉంటుంది, చదివి తిప్పేసి వాటిని తీసుకెళ్ళి వేరే జంతువులకు పెడతారు. అంటే కుక్కలకో వాటికో ఫుడ్గా పెడతారు. అంటే వాటికి ఫుడ్గా వెళ్తుంది, దాన్ని మనం స్వీకరించకూడదు. ఖచ్చితంగా పనిచేస్తుంది, ఇంకా అందులో తిరుగులేదు. సూపర్ డూపర్గా పనిచేస్తుంది. ఈ రాశివారి గురుగారు, చివరగా హెచ్చరికప్రాయంగా చెప్పాలంటే సంవత్సరం అంతా కూడా పలానా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే ఏం చెప్తారు గురు? ఒకటేనండి, మొదటి 2-3 నెలలు ఇందాక నేను చెప్పినట్టుగా వివాహము, పార్ట్నర్షిప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక అష్టమంలో కేతు వస్తున్నాడు కాబట్టి యాన్స్టస్ ప్రాపర్టీస్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్తాను. అది మెయిన్గా చూసుకోవాల్సింది. ఎలాగో 12వ స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి కొంత విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి వారికి చాలా బాగుంటుంది. కాకపోతే అది కూడా మొదటి 2-3 నెలలు కొంచెం జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. ఇవి చేసుకుంటూ లలితా సహస్రనామాలు కనుక మీరు ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది వీరికి. చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.